Hi friends, welcome to my channel again. Today మనం Mono AU A03 మైక్రోఫోన్ ప్రొఫెషనల్ మైక్రోఫోన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఇది ఫిల్టర్ లాగా. సో మైక్కి ఆపోజిట్ ఉన్నప్పుడు ఆ ఫిల్టర్ మన దగ్గర నుండి వచ్చే ఎయిర్ ఈ డిస్టర్బెన్స్ని కట్ చేస్తుంది. అండ్ అది సెకండరీ ఫిల్టర్. సో వితౌట్ ఇది డిస్టర్బెన్స్ మైక్ ముందు అది ఉండకూడదంటే ఈ సెకండ్ ఫిల్టర్ వేసుకోవచ్చు. అండ్ ఇది మాన్యువల్. సో ఎవరికైతే ఇది నార్మల్గా యూజ్ చేయటం రాలేదు అండ్ దాని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నారో అది ఆ మైక్, అది ఆ మాన్యువల్. అండ్ ఇందాకట హోల్డ్ చేసింది ఈ మైక్ దానిలో ప్లేస్ చేయటానికి. అండ్ ఇది మైక్ ప్లగ్ చేసి అండ్ మొబైల్కి ప్లగ్ చేసే ఆక్స్ పిన్. సో ఆక్స్ పిన్ రెగ్యులర్గా ఏం చేస్తుందంటే ఒకటి ఆడియో తీసుకుంటుంది అండ్ ఇంకోటి ఆడియో ఇస్తుంది బయటికి, అవుట్పుట్ అండ్ ఇన్పుట్. సో మనకి ఏది కావాలంటే అది ప్లగ్ చేసుకుంటాం. దీనికైతే ఆడియో ఇన్పుట్ కావాలి కాబట్టి అది. అండ్ ఇప్పుడు ముట్టుకున్నది మైక్ మౌంట్ స్టాండ్ అండ్ ఇందాక టేబుల్కి మౌంట్ చేసే యాంగిలర్. సో ఈ యాంగిలర్ని ఆ మైక్ హోల్డ్ చేసే మౌంట్ తోటి పెడితే టేబుల్కి సెటప్ చేసుకోవచ్చు. సో ఇవి బాక్స్కున్న డీటెయిల్ కంటెంట్. సో బాక్స్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మౌనో AU03. సో ఇప్పుడు మౌనో A04 వచ్చింది, లేటెస్ట్ వర్షన్. అమెజాన్లో ఉంది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైతే ఈ మైక్రోఫోన్ కావాలనుకుంటున్నారో వాళ్ళ లింక్స్లో ఉండి పర్చేస్ చేయవచ్చు. సో ఈ బాక్స్ మీద డీటెయిల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అవైతే చూద్దాం. సో ఆ స్పెసిఫికేషన్స్, సో బ్రాండింగ్ ఇలా ఉంది. అండ్ సైడ్ చూస్తే కండెన్సర్ పాడ్కాస్టింగ్ అని ఉంది. సో ఇది ఎక్కువ పాడ్కాస్టింగ్ వాడే ప్రొఫెషనల్స్కి ఎలా ఉంటుంది. అండ్ సో మైక్కి ప్లగ్ చేసే ప్లగ్ ఉంది, XLR అవుట్పుట్ అంట, ఫుల్ డైమెన్షనింగ్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ మనకు తెలియనివి ఏం కాదు. సో రెగ్యులర్గా ఏ మైక్ అయితే చేస్తుందో అది. దీనికి పవర్ ఇన్పుట్ ఏమీ రిక్వైర్మెంట్ లేదు. బాక్స్ ఆల్ అరౌండ్ చూసాము అండ్ ఇంకా డీటెయిల్స్ ఏం లేవు. సో ఇది మైక్కి మీద ఇన్సర్ట్ చేస్తాం. సో ఎయిర్ డిస్టర్బెన్స్ ఇలాంటివి రాకోకుండా. సో ఇదంతా హోల్డ్ చేసే ఒక కార్డ్బోర్డ్. అది చెప్పా కదా, మైక్కి ముందర పెట్టే ఫిల్టర్ మనం మాట్లాడినప్పుడు ఆ ఎయిర్ నుండి కంట్రోల్ చేస్తుంది. ఈ మైక్కి ఆ ఫిల్టర్ ప్లగ్ చేస్తాము. అండ్ ఇది మైక్ మౌంట్ చేసే ఈ స్టాండ్కి ఆ మైక్ హోల్డ్ చేసేది కనెక్ట్ చేస్తాము. అండ్ ఈ కేబుల్ మైక్ నుంచి మొబైల్ కనెక్ట్ చేస్తాం. ఇది టేబుల్కి మౌంట్ చేసే యాంగులర్ స్టాండ్. సో దీన్ని అయితే టేబుల్కి మౌంట్ చేస్తాము. సో ఆ గేర్స్ యూస్ చేసుకొని దాన్ని లూజ్ చేసి టేబుల్కి ఎంతైతే కావాలో అంత విడ్త్ తీసుకొని టేబుల్కి స్ట్రాంగ్గా ఫిక్స్ చేయాలి. ఎందుకంటే మైక్ పడిపోయినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా మనకి చాలా ప్రాబ్లం. సో ప్రాపర్గా అలా పెట్టేసి మంచిగా టైట్ చేయాలి. సో ఇంకా టైట్ చేసిన తర్వాత ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి ఇది లూజ్గా ఉందా లేదా అని. ఇప్పుడు ఈ యాంగిలర్ని ఓపెన్ చేసి ఎగ్జాక్ట్గా దానిలో మౌంట్ చేయాలి. సో దాన్ని యూజ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా యూజ్ చేయండి. అండ్ అది స్ట్రాంగ్ది, మంచి క్వాలిటీ ఉంది. బట్ ఎంత మంచి క్వాలిటీ ఉన్నా మన యూసేజ్ ప్రాపర్గా లేకపోతే అది డ్యామేజ్ అవుతుంది. సో దాన్ని ఎలా వాడాలో ఏంటో చూడండి. నేనైతే కొద్దిగా రాంగ్గా ఓపెన్ చేశాను, మీరు కేర్ఫుల్గా ఓపెన్ చేయండి. అది ఎగ్జాక్ట్ పొజిషన్. సో అది టేబుల్కి మౌంట్ చేసాము. టేబుల్కి మౌంట్ చేసి ఆ యాంగులర్ స్టాండ్ని అందులో పెట్టాం. అండ్ ఇది మైక్ మౌంట్ చేసే హోల్డర్. దీనికి కూడా థ్రెడ్డింగ్ ఉంది. స్పిన్ చేసి థ్రెడ్డింగ్లో మైక్ పెట్టాలి. అండ్ మైక్ పెట్టేటప్పుడు కూడా సో దానికి మైక్ జారకోకుండా గ్రిప్పింగ్స్ ఉన్నాయి. ఆ గ్రిప్పింగ్స్ అలా క్లిక్ చేసి ఈ మైక్ని దానిలో ఇన్సర్ట్ చేయాలి.
తర్వాత మైక్కి ఫస్ట్ ఫిల్టర్ యూజ్ చేస్తాము. సో తర్వాత ఆ ఫిల్టర్కి సో ఇది సెకండరీ ఫిల్టర్. సో దూరంగా మాట్లాడినా ఒకవేళ లౌడ్గా మాట్లాడే డైలాగ్స్ ఉన్న రిక్వైర్మెంట్ ఉన్నా అప్పుడు దీన్ని బెటర్గా యూజ్ చేయొచ్చు. సో స్లోగా మాట్లాడి సింపుల్గా మాట్లాడేటప్పుడు నార్మల్ మైక్ సరిపోతుంది. సో దీనికి కూడా హోల్డింగ్ గ్రిప్స్ ఉంటాయి ఆ స్టాండ్ మీద మౌంట్ చేసి. అండ్ తర్వాత ఆ స్టాండింగ్ మౌంట్ చేసి నుండి ఆ ఫిల్టర్ దగ్గర నుండి వచ్చే రాడ్ అది ఫ్లెక్సిబుల్ రాడ్, అల్యూమినియం రాడ్. సో ఆ రాడ్ అయితే క్వాలిటీ బాగుంది, మీరు ఎలా కావాలంటే అలా ఎడిట్ చేయొచ్చు. అండ్ చిన్న చిన్న అన్బాక్సింగ్ వీడియోలు కానీ చిన్న చిన్న వీడియోలు చేయాలంటే మొబైల్ ఆ స్టాండ్ మీద మౌంట్ చేసి కూడా వీడియో తీయచ్చు. నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే ఆ స్టాండ్ని ప్రాపర్గా మొబైల్ హోల్డ్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసి మొబైల్ దాని మీద పెట్టి అండ్ అన్బాక్సింగ్ లాంటి వీడియోస్ చేసుకోవచ్చు. సో దేశీ జుగాడ్. సో అలా హోల్డ్ చేయాలి, ఎందుకంటే మొబైల్ కనుక మౌంట్ చేస్తే దాని మీద జారిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఏది పెట్టినా స్ట్రాంగ్గా ఫిక్స్ చేయాలి. లూజ్గా పెడితే పడిపోయిందంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎస్, పర్ఫెక్ట్. సో అలా మౌంట్ చేసి మనకు నచ్చిన పొజిషన్లో పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఆ కేబుల్ని కనెక్ట్ చేస్తాము మైక్కి. కనెక్ట్ చేసి చూసారా ఆ కేబుల్, అండ్ కేబుల్ క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, లాంగ్ లైఫ్ ఉంటుంది. కేర్ఫుల్గా యూజ్ చేస్తే 90% ప్రాబ్లం ఉండదు. సో ప్రైమరీ కనెక్టర్ ఎప్పుడు సేఫ్గా ఉంచుకోండి. ఆ ప్రైమరీ కనెక్ట్ ఇన్సర్ట్ చేసే ఉంచండి ఇప్పుడు, ఎందుకంటే దీనికి మైక్ పిన్కి ఆక్స్ పిన్కి 3 లేయర్స్ ఉంటాయి. సో మనకి 3 లేయర్స్ ఉండడం వల్ల కరెక్ట్గా అన్నిటికీ సెట్ కాదు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎక్స్ట్రా కన్వర్టర్ ఉన్నది కదా పింక్ అండ్ గ్రీన్, సో అది యూజ్ చేసుకుంటాము. మనం పింక్లో పెట్టుకుంటే మైక్ ఆడియో వస్తుంది రికార్డ్ చేసినప్పుడు. ఆక్స్ పిన్ దానికి కనెక్ట్ చేసుకుంటాం. ఎస్, చూసారుగా పింక్నే కనెక్ట్ చేయాలి, గ్రీన్ యూజ్ చేయకూడదు. గ్రీన్ ఆడియో అవుట్పుట్ మనం రిప్లై వినటం కోసం, పింక్ అనేది ఇన్పుట్, గ్రీన్ ఈజ్ ద అవుట్పుట్. సో అవి అయితే కాన్సన్ట్రేటెడ్గా కన్సిడర్ చేసుకోండి. అండ్ ఈ పిన్స్ తీసి మైక్ కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఇదే అన్బాక్సింగ్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఇంకా ఫ్యూచర్ మైక్స్ గురించి ఏమైనా డిస్కషన్ ఉన్నా చేసుకోవచ్చు. సో అన్బాక్సింగ్ అయితే అంతే. థ్యాంక్ యూ.